వందే మాతరంపై బిల్లును ఆమోదించిన రాజ్యసభ. వందే మాతరంను అవమానించినా, ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేలా చట్టం చేయనున్నారు. ప్రస్తుతం జాతీయ గీతమైన జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందే మాతరంకు కూడా వర్తింపచేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం. జాతీయ గీతమేది, జాతీయ గానమేది? అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? వందే మాతరం అంటే జాతీయ గీతం, వందే మాతరం అంటే ఓ మాతృభూమి నీకు వందనం అని అర్థం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వందే మాతరం ఒక ఉద్యమ నినాదంగా మారింది. అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు వందే మాతరం అని నినదిస్తూ ఉద్యమాల్లో పాల్గొన్నారు. అందువల్ల ఈ గీతానికి భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో విశిష్ట స్థానం ఉంది. ఈ గీతాన్ని బంకిం చంద్ర చటోపాధ్యాయ 1870లలో రచించారు. అనంతరం ఆయన రచించిన ఆనంద్ మఠ్ నవలలో దీనిని చేర్చారు. స్వాతంత్ర్య ఉద్యమంలో వందే మాతరం పోషించిన చారిత్రక పాత్రను గౌరవిస్తూ 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభ దీనికి జాతీయ గీతం హోదా కల్పించింది. ఈ రోజు రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేసిన ప్రకటన ద్వారా సభా సభ్యుల అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వందే మాతరంను ప్రధానంగా దేశభక్తి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రత్యేక జాతీయ సందర్భాల్లో ఆలపిస్తూ ఉంటారు. ఇక జనగణమన అంటే జాతీయ గానం. జనగణమన అంటే ప్రజల హృదయాలను నడిపించేది. స్వాతంత్ర్యం అనంతరం దేశానికి ఒక అధికారిక జాతీయ గానం అవసరమైనప్పుడు జనగణమనను ఎంపిక చేశారు. ఈ గీతం భారతదేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, ప్రజల ఐక్యతను గుర్తు చేసే ఒక మంత్రం. అలాగే దేశ ప్రజల సమైక్యతను, భారతదేశ భవిష్యత్తును నడిపించే మహోన్నత శక్తి. జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూర్ 1911 డిసెంబర్లో రచించారు. అప్పట్లో దీని మీద కూడా ఒక వివాదం నడిచింది. 1911లో జార్జ్ వి భారతదేశానికి వచ్చిన సందర్భంలో ఈ గీతం పాడబడింది. అందువల్ల కొందరు జనగణమనలోని అధినాయక అనే పదం జార్జ్ వి రాజును సూచిస్తోందని భావించారు. రాజేంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా ఈ అభిప్రాయాన్ని ఖండించారు. భారత భాగ్య విధాత అంటే భారతదేశ ప్రజల విధిని నడిపించే పరమశక్తి లేదా దేశ ఆత్మను సూచిస్తోందని చెప్పారు. ఈ వివరణతో ఆ వివాదానికి పూర్తిగా తెరపడిపోయింది. అనంతరం 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభ దీనిని భారతదేశ అధికారిక జాతీయ గానంగా ఆమోదించింది. జాతీయ గానం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, అంతర్జాతీయ క్రీడా పోటీలు వంటి అధికారిక సందర్భాల్లో ఆలపించబడుతోంది. అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.